కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం 3 స్థాయిలు మరియు 6 దశలుగా విభజించబడింది. పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ 4 to 10 years. మొదటి దశ శిక్ష విధేయత అనగా శిక్షకు భయపడి నియమాలను పాటించడం. రెండవ దశ సాధన పరస్పరత లాభం లేదా ప్రతిఫలం ఆశించి పనులు చేయడం. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, అది చేస్తాను. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ లెవెల్ 11 నుంచి 13 సంవత్సరాలు. మూడవ దశ మంచి బాలుడు మంచి బాలిక ఇతరుల మెప్పు కోసం సామాజిక ఆమోదం కోసం ప్రవర్తించడం. నాలుగవ దశ అధికారం సామాజిక శ్రమ సామాజిక క్రమ నిర్వహణ చట్టాలను నియమాలను గుడ్డిగా పాటించడం సమాజం పట్ల బాధ్యత. ఉత్తర సాంప్రదాయ స్థాయి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ 14 సంవత్సరాలు పైన ఉన్నటువంటి స్థాయి. దీంట్లో మరీ 2 దశలు. 5వ దశ సామాజిక ఒప్పందం ప్రజాస్వామ్య విలువలు వ్యక్తిగత హక్కులకు ప్రాధాన్యత చట్టాల ప్రజాశ్రేయస్సు కోసం అని భావించడం. 6వ దశ విశ్వవ్యాప్త నైతిక సూత్రాలు అంతరాత్మ ప్రబోధం వ్యక్తిగత నైతిక సూత్రాలు చట్టం కంటే మానవ ప్రాణం మరియు విలువలు ముఖ్యం అని భావించడం. ఈ సిద్ధాంతం వయస్సు కంటే దశల క్రమానికి ప్రాధాన్యతనిస్తుంది. సుమారు 85 నుండి 90% ప్రజలు 4వ దశ వరకే మాత్రమే చేరుకుంటారు. 5 లేదా 6వ దశను చేరేవారు 10 నుండి 15% మాత్రమే ఉంటారు. ఇదే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. థ్యాంక్ యూ.